మరొకసారి ఇలా దేవుడి యొక్క వర్తమానాన్ని అందించడానికి నేను ముఖ్యంగా సౌజన్య సిస్టర్ గారికి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఇక్కడ కూడి ఉన్న బిడ్డలందరికీ కూడా వందనాలు తెలియజేసుకుంటున్నాను. మన ప్రభు అయిన యేసుక్రీస్తు గారికి ప్రత్యేకమైన వందనాలు హృదయపూర్వకంగా తెలియజేసుకుంటున్నాను. అర్హత లేకపోయినా కూడా దేవుడి సేవలో ఇలా ఆయనను ఎంపిక చేసుకుని ఆయనను వాడుకుంటున్న విధానాన్ని బట్టి నేను హృదయపూర్వకంగా ఆయనకి కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నానమ్మా. ఒకసారి మనం చిన్న ప్రార్థన చేసుకొని వాక్య పరిచర్యలోకి వెళ్ళిపోదాము. పరిశుద్ధ ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి, దయగల రాజా, కృపగల రాజా యేసురాజా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాను ప్రభా. తండ్రి, ఈ యొక్క ఉదయకాలం సమయాన తండ్రి నీ సన్నిధానంలో రాజా చేరి తండ్రి మేమందరం కూడా ప్రభా నీ వాక్యాన్ని లేఖనాలని తండ్రి పరిశీలించడానికి ప్రభా యేసయ్య తండ్రి చక్కగా ధ్యానించడానికి తండ్రి మీరు ఇచ్చిన కృపని బట్టి స్తోత్రం చెల్లించుకుంటున్నాను ప్రభా. అయ్యా మా పట్ల తండ్రి మీ చిత్తాన్ని ప్రభా నెరవేర్చమని వేడుకుంటున్నాను రాజా. అయోగ్యులమైనప్పటికీ కూడా ప్రభా అయా నీ కృప ద్వారా తండ్రి మమ్మల్ని ఎంపిక చేసుకుని ఈ విధంగా నీ సన్నిధానంలో మమ్మల్ని నిలబెట్టిన విధానాన్ని బట్టి స్తోత్రం చెల్లించుకుంటున్నాను. వ్యర్థమైన కూడా మా జీవితంలోంచి తొలగించి వేసి ప్రభా ఉదయకాలపు సమయాన తండ్రి నీ శ్రేష్టమైన మన్నాన్ని మాకు అనుగ్రహించి తండ్రి నీ వాక్యము చేత మమ్మల్ని ప్రభా ఉతక స్నానము చేయించి ప్రభా ఎటువంటి మచ్చ ముడత డాగు ఏవి లేకుండా తండ్రి మమ్మల్ని కడగండి రాజా. అయ్యా నా స్వరాన్ని నీ అధికారంలోకి తీసుకోమని వేడుకుంటున్నాను తండ్రి. మాట్లాడేది నేను కాదు ప్రభా, పరిశుద్ధాత్ముడా మీరు నాలో ఉండి తండ్రి యేసయ్య ఈ వాక్య లేఖనాల ద్వారా ప్రభా మొదటగా నాతో మాట్లాడండి, ఇక్కడ కూడి ఉన్న బిడ్డలతో కూడా మాట్లాడమని వేడుకుంటూ బతిమలాడుకుంటూ తండ్రి. అయ్యా చక్కనైన మాటలు ప్రభా మీరు మాట్లాడుతున్న సమయంలో మా హృదయంలో ప్రభా ఏమైనా గుచ్చబడినట్లయితే ప్రభా వాటిని సరి చేసుకునే శక్తిని కూడా మాకు దయచేయండి తండ్రి. నీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాను. నీకు ఇష్టానుసారంగా ప్రభా అయ్యా మేమందరం కూడా జీవించటకు నీ మెండైన కృపని అభిషేకాన్ని తండ్రి ఉదయకాలపు సమయాన రాజా ఈ యొక్క కాన్ఫరెన్స్ కాల్ లో ప్రభా ఎంతమంది బిడ్డలైతే వింటున్నారో ప్రతి ఒక్కరి మీద కూడా ప్రభా యేసు నామములో కుమ్మరింపబడును గాక అని ప్రార్థిస్తున్నాను తండ్రి. నీకు స్తోత్రం చెల్లించుకుంటూ ఈ యొక్క చిన్న ప్రభా అయ్యా తండ్రి ప్రార్థన విజ్ఞాపన ధూపాన్ని నీ యొక్క ప్రభా పాదాల చెంతకి తండ్రి చేర్చుకుంటున్నందుకు వందనాలు చెల్లించుకుంటూ యేసయ్య అతి పరిశుద్ధ నామములో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి అందరికీ. ప్రైజ్ లార్డ్. అందరూ బాగున్నారు కదండి? ఆన్సర్ ఏమీ రావట్లేదు, సైలెంట్ గా ఉన్నారు. బాగున్నాను సిస్టర్. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. నేను కూడా ప్రభు పేరట మీ అందరి ప్రార్థనల ద్వారా నేను కూడా చాలా బాగున్నానమ్మా. ఈ రోజు మనకి ఇచ్చిన అంశం సిస్టర్ గారికి ఇవ్వడం ఏంటంటే చీకటి క్రియల గురించి మాట్లాడమన్నారు. అది 1 తిమోతి 6:7-11 వరకు నాకు ఇవ్వడం జరిగింది. అదొకసారి మనం మళ్ళీ చదువుకొని మనం దేవుని సన్నిధానంలో వాక్యంలోకి ఇంకా ముందుకు వెళ్ళిపోదామా? ఒక్కసారి ఎవరైనా చదువుతారా మా వాక్యం? 1 తిమోతి 6:7-11. మనం ఈ లోకములోనికి ఏమీ తేలేదు, దీనిలో నుండి ఏమీ తీసుకొని పోలేము. కాగా అన్నవస్త్రములు గలవారమై ఉండి వాటితో తృప్తిపొంది ఉండము. ధనవంతులవుటకు అపేక్షించువారు శోధనలోను ఊరిలోను అవివేకయుక్తములను హానికరములైన అనేక దురాశలలోను పడుదురు. మనుష్యులకు అయిష్టములోను నాశనములోను నాశనములోను ముంచివేయును. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కొందరు దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలతో తమను తామే పొందుకొనిరి. ఇంకా చదవమ్మా. దైవజనుడా నీవైతే ఆ లాస్ట్ వచ్చిన మనం మళ్ళీ ధ్యానిద్దాము. అలాగే మనము లూకా సువార్త 2:1-6 మనం ఆల్రెడీ చదివి ఉన్నాం కాబట్టి నేను వివరణ ఇవ్వడం స్టార్ట్ పెడతాను. ఇందాక చదివిన వాక్యంలో మనం ఒకటి బాగా వింటున్న పదం ఉంది. ఏంటి అది? ధనము కదా. ధనం వల్ల ఏం జరుగుతుంది అన్న దాని గురించి ఆ యొక్క వాక్యంలో మనకి ఎక్కువగా వివరణ ఇవ్వడం అనేది జరిగింది. దానికి రెఫరెన్స్ గా మనము ఇప్పుడు లూకా సువార్త 22:1-6 వరకు చూసుకోవచ్చు కదా. దీంట్లో కూడా ఏమని ఉందంటే మన యూదా ఇస్కరియోతు గారి గురించి వివరించడం అనేది జరిగింది కదా. పస్కా అనబడిన పులియని రొట్టెల పండుగ సమీపించెను. ప్రధాన యాజకులు శాస్త్రులను
పండుగ సమీపించను. ప్రధాన యాజకులు శాస్త్రులను ప్రజలకు భయపడిరి గనుక ఆయనను ఎలాగూ చంపింతుమని ఉపాయము వెదుకుచుండిరి. ఇక్కడ మనకు అర్థమవుతుంది అందరూ కూడా యేసు ప్రభు వారిని ఎలా పట్టించాలి, ఆయన ఎలా చంపేయాలి అని చెప్పేసి అప్పటికి ఆయన ప్రభు వారి మీద కుట్ర పొందడం అనేది స్టార్ట్ అయిపోయింది అనమాట. అంతటా 12 మంది శిష్యుల సంఖ్యలో చేరిన ఇస్కరియోతు యూదా అనబడిన యూదాలో సాతాను ప్రవేశించెను. ఇక్కడ మనకి వాక్యంలో స్పష్టంగా చెప్తుంది ఎవరు ప్రవేశించాడంట, ఇస్కరియోతు యూదాలో సాతాను అన్నది ప్రవేశించారు అని చెప్తున్నారు. ఇక్కడ మనం గమనించుకోవాల్సిన ఒక విషయం కూడా ఉంది. దేవుడి స్వరూపంలో మనం అందరం పుట్టి ఉన్నాము. ఆయన పోలికలో నిర్మించబడిన మనందరి యొక్క గుణాలు కానీ, హృదయాలు కానీ, ఆలోచనలు కానీ దేవుడి నిర్మాణంలో ఉన్నంత వరకు మనం చాలా తేటగా ఉన్నాము, పరిశుద్ధంగా ఉన్నాము, నిష్కలంకంగానే ఉన్నాం. కానీ ఎప్పుడైతే ఈ లోకమైన సముద్రంలోకి మనం వెళ్ళడం ప్రారంభిస్తున్నామో, అక్కడ మనం దేనికైతే ద్వారాలు తెరవడం జరుగుతుందో అప్పుడే మనము ఆ శక్తులకు కూడా మన యొక్క జీవితంలో అనుమతించడం కూడా జరుగుతుంది. దీంట్లో మనం తెలుసుకోవాల్సిన మూల అంశం మొదటగా ఏంటంటే, మొదట మనము ద్వారం తెరవండి మన దగ్గరికి ఏది రాదు. ఎప్పుడైతే మన ద్వారం తెరుస్తామో అప్పుడే అపవాది కూడా మనము ఛాన్స్ ఇచ్చిన వాళ్ళం అయిపోయామంట. దేవుడు అదే చెప్తున్నాడు ఇక్కడ. ఇస్కరియోతు యూదా హృదయంలో కూడా అదే జరిగింది. 12 మంది శిష్యులు ఉన్నారు. వాళ్ళలో ఎవరికి రాని కోరిక, ఎవరికి రాని ఆలోచనలు, ఎవరు తెరవని ద్వారాలన్నీ కూడా ఎవరు తెరిచారు అని అంటే ఇస్కరియోతు యూదా గారు తెరవడం జరిగింది. అందుకే సాతాను ఏం చేశాడు, ఆయనలో ప్రవేశించడం కూడా జరిగింది. అలాగే ఇంకా వాక్యం మనం 4వ వచనంలో చూసుకుంటే గనుక వాడు వెళ్ళి ఆయనను వారికి ఎలాగూ అప్పగింప వచ్చునో దానిని గూర్చి ప్రధాన యాజకులతోనూ అధిపతులతోనూ మాట్లాడాను. యూదా ఇస్కరియోతు గురించి మనందరికీ తెలుసు. ఆయన కూడా 12 మంది శిష్యులలో ఒక వ్యక్తి. దేవుడు 12 మంది శిష్యులను కూడా పిలుచుకున్నాడు. అందరితో కూడా అద్భుతాలు చేయించాడు. అనేకమైన కార్యాలు, అధికారాలు అందరికి సమానంగా ఇచ్చాడు. దాంట్లో యూదాకి కూడా దేవుడు అన్ని సమానంగా ఇచ్చాడు. ఆయనలో ఏ భేదం కూడా చూపలేదు. కానీ ఆయన గుణం మొదటి నుంచి ఎలా ఉంది అని చెప్తుందంటే వాక్యం మనకి, ఆయనని ప్రభు పెంచుకున్నప్పటికీ ఆయన ద్వారా అనేకమైన అద్భుతాలు చేయించడం కూడా జరిగినప్పటికీ మత్తయి సువార్త 10వ అధ్యాయంలో మనం చూడొచ్చు శిష్యులు ఎన్ని అద్భుతాలు చేశారో. దాంట్లో యూదా ఇస్కరియోతు గారు కూడా చేసినట్టు కూడా మనం చూడొచ్చు. అన్ని చేసినా కూడా ఆయన హృదయం మాత్రం ఎన్నడూ ప్రభుతోటి అంటకట్టబడడం అనేది మనము చూడలేదు. హిస్టరీలో మనం ఎక్కువగా ఇంకా చదువుకున్నట్లయితే యూదా ఇస్కరియోతు గురించి ఆనాడు హెరోదు పాలన అనేది జరుగుతూ ఉంది. హెరోదు పాలన జరిగినప్పుడు ఏమైంది అంటే, ఆయన పాలన నచ్చలేదంట. హెరోదు గారి యొక్క పాలన నచ్చలేదు. ఆయన ఏమనుకునేవాడంట, యేసు ప్రభు వారు పాలన చేస్తే బాగుంటుంది అన్న ఉద్దేశం కలిగి యేసు ప్రభు వారితో సన్నిహితంగా ఉండడం అనేది కూడా జరిగింది అని చెప్పేసి హిస్టరీ చెప్తుంది. మనం ఇంకా డీప్ గా చదివినట్లయితే. అయితే ఎప్పుడు కూడా ఆయన ప్రభుతో ఉన్నాడు, ప్రభుతోటి తిరిగాడు, ప్రభు చెప్పిన అధికారాన్ని ఉపయోగించారు, ప్రభు గారు చెప్పిన ప్రతి పనిలో కూడా ఆయన ఉన్నాడు. కానీ ఆయన మనసు మాత్రం ఏనాడు కూడా ప్రభుతో అంటకట్టబడలేదంటండి. దేంతో ఆయన మనసు ముడిపడేది ఉందంటే ఎప్పుడు కూడా ధనం వైపు మాత్రమే ఆయన ఎక్కువగా మొక్కు చూపుతూ ఉండేవాడంట. ఎప్పుడు కూడా దేవుడి యొక్క ధన సంచి దగ్గర ఉన్న సొమ్ముని దొంగలిస్తూ ఉండేవాడని చెప్పేసి మనకి లేఖనాలు కూడా ఎన్నో కనిపిస్తూ ఉన్నాయి కదండి. అలాగే మనము కొన్ని లేఖనాలను కూడా ఇంకా చూసుకోవచ్చు. ఆయన ఎప్పుడు ధనాన్ని వెంబడించాడో, ఎప్పుడెప్పుడు ఆయన ధనాన్ని దొంగిలిస్తూ ఉన్నాడో మనకి ఉన్న సువార్తలలో మత్తయి 26:14 చదువుకోవచ్చు, మార్కు 14:10, మార్కు 14:11 వీటన్నిటిలో కూడా యూదా ఇస్కరియోతు గురించి రాయడం అనేది జరిగిందనమాట. అయితే ఆయన ఎప్పుడు కూడా ధన సంచి వైపే శ్రద్ధ కలిగి ఉన్నాడంట. ఆ వాక్యం నేను మీకు చెప్తాను. యోహాను 12:6 ఉంటుంది. వాడు ఇలాగ చెప్పున్నది, బీదల మీద శ్రద్ధ కలిగి కాదు కానీ వాడు దొంగయ్యుండి తన దగ్గర డబ్బు సంచి ఉండినందున అందులో వేయబడినది దొంగలించుచూ వచ్చెను గనుక అలాగు చెప్పెను. చూసారా, దీంట్లో క్లియర్ గా మనకి రాయబడి ఉంది. అలా ఆయన ఎప్పుడు కూడా ఏం చేస్తున్నాడంట, దొంగతనం చేయడానికి ఇష్టపడుతూ ఉండేవాడంట. దేవుడి దగ్గర ఉంటూ, దేవుడి దగ్గర తిరుగుతూ, దేవుడితోనే ఆయన చేస్తున్న అద్భుత కార్యాలన్నీ చూస్తూ కూడా ఏమైంది, అలా చేయడం స్టార్ట్ పెట్టాడు. ఆ ధనం అపేక్ష ఆయనకి చివరికి ఏం చేసింది అని అంటే, లాస్ట్ కి వచ్చేసరికి ప్రభువునే అమ్మేయాలన్న ఆలోచన ఆయనకు వచ్చేసింది.
ఎంత భయంకరమైన పరిస్థితికి వెళ్ళిపోయిందో చూసారా. దేవుడు ఎప్పుడైనా సరే ఎక్కడైనా సరే మనకు వాక్యం ద్వారా మాట్లాడుతున్నప్పుడు, హెచ్చరికలు ఇచ్చినప్పుడు, అది మన హృదయానికి తాకుతున్నప్పుడు మొదట మనల్ని మనము చూసుకోవడం అన్నది ఇక్కడ నేర్చుకోవాలన్నది ప్రాముఖ్యమైన విషయం. ఎందుకు అనంటే యూదా ఇస్కరియోతుకి దేవుడు అనేక మార్లు ఛాన్సెస్ ఇచ్చాడు, అనేక మార్లు. ఆ చీకటి నుంచి ఆయనని తప్పించాలని, ఆ మరణాన్ని నుంచి తప్పించాలని మన ప్రభువారు పడని ప్రయాసం ఆయన పక్షాన లేదంట. ఎంతైనా సరే ఎంత ప్రయాసపడినా కూడా ఆయన మళ్ళీ అక్కడికే వెళ్ళిపోయాడు. చివరికి ఏమైపోయాడంటే ఆయనలో సాతాను ఎంత ప్రభావం చేసిందంటే ప్రభువానే అప్పచెప్పేయాలి అన్న చెడు ఉద్దేశానికి ఆయన హృదయం వెళ్ళిపోవడం జరిగింది. ఆయనగా ఏం చేశాడు, ప్రధాన యాజకుల దగ్గరికి పరిగెత్తాడు. ఇక్కడ వాక్యంలో కూడా మనకు అదే చదువుకున్నాం ఇందాక. ప్రధాన యాజకుల దగ్గరికి వెళ్ళిపోయి, శిష్యులని ప్రధాన యాజకులు ఎవరు కూడా పిలవలేదమ్మా, రండి నా దగ్గరికి అని చెప్పి ఎవరు పిలవలేదు. యూదా వారు తమకు తాముగా వెళ్ళిపోయారు. వెళ్ళిపోయి యేసు ప్రభువారి గురించి అక్కడ బేరం ఆడాడంట. ధనానికి ఆయన మీరు నాకు ఇన్ని రూకలు ఇస్తే నేను ఆయన మీకు అప్పచెప్పుకుంటాను అని చెప్పి తనకు తానుగా వెళ్ళి ఆ మాటలు పలకడం అన్నది జరిగింది. ఎంత దౌర్భాగ్యమో చూసారా. దేవుడు అందుకే ఎంతో మందికి ప్రతి ఒక్కరికి కూడా జీవితంలో సరి చేసుకునే అవకాశాలు చాలా ఇస్తాడంట. వాక్యం ద్వారా సరిచేయాలని చూస్తాడంట, సేవకులు చెప్పే మాటల ద్వారా సరిచేయాలని చూస్తాడు. కొన్ని సందర్భాలు కొన్ని శ్రమలు పెట్టి కూడా సరిచేయాలని చూస్తాడంట. కానీ వాతావరణమైన మనస్సాక్షి గనక మనం కలిగి ఉన్నట్లయితే ఆ మరణానికి మనమే అప్పచెప్పుకున్న వారి అయిపోతాం. లేదు ఇది నా దారి కాదు. వాక్యం ఎప్పుడైనా హెచ్చరిక చేసినప్పుడు వెంటనే మనం గనక మార్చుకోవాలని ఇష్టపడ్డాం అనుకోండి, దేవుడు మనల్ని తీసుకెళ్లి ఒక ఘనమైన పాత్రగా తీసుకెళ్లి నిలబెట్టి ఆయన సన్నిధానంలో గొప్పగా వాడుకోవాలని కూడా మన ప్రభువారు ఇష్టపడుతూ ఉన్నారన్నమాట. అయితే ఆయన అదే జరిగింది. యేసు ప్రభువుని ఆయన వెంబడిస్తున్నాడు, కానీ ఏ ఉద్దేశంతో వెంబడిస్తున్నాడో ఆయనకి తెలియలేకపోయింది. ఈ రోజు దేవుడు మనల్ని అడుగుతున్న ప్రశ్న ఏంటి అంటే, మనము దేవుణ్ణి ఏ ఉద్దేశంతో వెంబడిస్తున్నాం? ఇది ఈ రోజు దేవుడు మనకు వేస్తున్న ప్రశ్న. దేవుణ్ణి మనము ఏ ఉద్దేశంతో వెంబడిస్తున్నాము? ఎవరైనా చెప్పగలుగుతారా అసలు దేవుణ్ణి మనం ఎందుకు వెంబడిస్తున్నాము అన్నది? యేసు ప్రభుని నమ్ముకొని ఇన్ని సంవత్సరాలు అవుతుంది కదా, ఎందుకు వెంబడిస్తున్నాం? ఎవరైనా మాట్లాడాలనుకుంటున్నారా? దాన్ని బట్టి మనం ఇంకా ప్రసంగంలోకి ఇంకా చాలా బాగా వెళ్ళొచ్చు. ఆయన మన రక్షకుడు, మన రక్షించారు. మన యొక్క పరలోక రాజ్యంలో మనము మన స్థలం ఇది కాదు, పరలోక రాజ్యం మనం వెళ్ళాల్సిన వారం కాబట్టి మనం వెతకాలి. కరెక్ట్ గా చెప్పారు సిస్టర్. అయితే మన జీవితంలో మనకి నిత్యావసరతలు ఉన్నాయి కదండి. ప్రతిరోజు మనం వాడుతూ ఉంటాం, చాలా వస్తువులు మనం వాడుతూ ఉంటాం. తినే ఫుడ్ దగ్గర నుంచి వేసుకునే దుస్తుల వరకు, కాళ్ళకు వేసుకునే చెప్పుల వరకు, ప్రతిరోజు మనం వాడుతున్న రోజు వాడుక వస్తువులన్నిటి పట్ల కూడా మనకు ఒక ఉద్దేశం అనేది ఉంది. ఫస్ట్ మనం శిరస్సు నుంచి తలకి షాంపూ రాసుకుంటాం. ఎందుకు అంటే తలలో ఉన్న మురికంతా కూడా అది తీసివేయాలి అని చెప్పేసి. అలాగే కొంతమంది వైట్ హెయిర్ ఉందంటే హెయిర్ కలర్స్ పెడుతూ ఉంటాం. ఎందుకు? ఆ రంగు కొంచెము నల్లగా కనబడటానికని కదా. అలాగే సోప్స్ రాసుకుంటాం ఒంటికి. ఎందుకు? శుభ్రంగా ఉండాలి అని చెప్పేసి కదా. మంచి మంచి ఫుడ్ కూడా మనం తీసుకుంటుంటాం. ఎందుకు? శరీరానికి మంచి ఆరోగ్యం కూడా ఉండాలి అని. ఈ ఎగ్జాంపుల్స్ అన్ని నేను ఎందుకు చెప్తున్నాను అని అంటే, మనము మన జీవితంలో ప్రతిరోజు వాడుతున్న ప్రతి వస్తువు విషయంలో ఒక ఉద్దేశం కలిగి ఉన్నాం కదా. ఈ పని నేను చేస్తే నాకు దీని నుంచి ఇది వస్తుంది, నేను ఇది వాడడం వల్ల దీని వల్ల నాకు ఈ ఉపయోగం ఉంటుంది అని ప్రతి విషయంలో కూడా జాగ్రత్త చేసుకుంటూ ప్రతిదీ కూడా చూసి ఖర్చు పెడతాము, చూసి వాడుకుంటాము, అన్ని చూసి చక్కగా చేసుకుంటాం కదా. అలాగే మన పరమ తండ్రి కూడా మన గురించి ఆలోచించే భూలోకానికి వచ్చారన్నమాట. ఆయన శ్రేష్టమైన రక్తాన్ని మనకి చిందించి మనల్ని ఆయన యొక్క రక్తంలో కడిగి ఆ నిత్య రాజ్యమైన పరలోక స్థానానికి తీసుకెళ్లడానికి ప్రభు వారి భూలోకానికి రావడం కూడా జరిగింది. కానీ అనుకోకుండా యూదా ఇస్కరియోతు విషయంలో ఏమైపోయింది అని అంటే, ఆయన ఉద్దేశం చాలా కరెక్ట్ గా ఉందండి. లాస్ట్ వరకు కూడా దేవుడు ప్రయత్నించాడు ఆయన మారాలి అని చెప్పి, ఎన్నో అవకాశాలు ఇచ్చాడు. ప్రభు వారికి తెలుసు ఆ ధన సంచయం నుంచి ఆయన డబ్బు దొంగలిస్తున్నాడు అని. అయినా కూడా ఆ ధనాన్ని ఆయన దగ్గరనే పెట్టాడు. నువ్వే వాడు, నీ దగ్గరే పెట్టు అని. ఎందుకు అంటే ఆయన మార్పు గురించి ఆయన చివరి క్షణం వరకు కూడా ఎదురు చూస్తూ ఉన్నాడంట. ఈ రోజు దేవుడు మనల్ని అడుగుతున్న ప్రశ్న కూడా అదే. ఏ ఉద్దేశంతో నన్ను వెంబడిస్తున్నావు?
యూదా ఇస్కరియోతులాగా ధనం గురించా, లేకపోతే ఇంకేమైనా ఆశిస్తూ వెంబడిస్తున్నావా, లేదా లోకరహితమైన వాటిపైనే తన దృష్టి పెట్టి వెంబడిస్తున్నావా, కష్టం వచ్చినప్పుడు దేవుడి దగ్గరకు వచ్చి కష్టం తీరంగానే వెళ్ళిపోతున్నామా, ఎలా వెంబడిస్తున్నాం మనం ఈరోజు దేవుణ్ణి అన్నది దేవుడు మనల్ని అడుగుతున్న ప్రశ్న. ఒక చిన్న ఉదాహరణ కూడా మీకు నేను చెప్తానమ్మా. చాలా మందికి క్యాథరిన్ కుల్మన్ అనే ఆవిడ తెలుసో తెలియదు నాకు, కానీ ఒక దైవజనురాలు తనకంట ఒకసారి ఒక దర్శనం కలిగిందంట. ఏమనంటే ఒక ముగ్గురు స్త్రీల దగ్గరికి దేవుడు రావడం జరిగిందంట. యేసుప్రభు వారు తన దర్శనంలో వచ్చారంట. ముగ్గురు స్త్రీలు ఉన్నారంట అక్కడ. ఆ ముగ్గురు స్త్రీలలో దేవుడు ఒక ఆవిడ దగ్గరకు వచ్చి ఇలా చూసేసి పక్కకి వెళ్ళిపోయారంట. రెండో ఆవిడ దగ్గరికి వచ్చేసి ఆమె పైన ఇలా చెయ్యి వేసి పక్కకి వెళ్ళిపోయారంట. కానీ మూడో స్త్రీ దగ్గరికి వచ్చి ఆమె మీద చెయ్యి వేసి మాట్లాడి పలకరించి వెళ్ళారంట. అర్థమైందమ్మా? ఫస్ట్ స్త్రీ దగ్గరకు వచ్చేసి చూసి వెళ్ళారు. సెకండ్ స్త్రీ దగ్గరకు వచ్చేసి ఆమె మీద ఇలా చెయ్యి వేసి వెళ్ళారు. మూడో స్త్రీ దగ్గరకు వచ్చేసి ఆమెని పలకరించి అలాగే ఆమెతో మాట్లాడి వెళ్ళారంట. అయితే ఆవిడ అడిగారంట, ఎందుకు ప్రభువా మూడో స్త్రీతోటి మీరు ప్రత్యేకంగా మాట్లాడారు, మిగతా వాళ్ళతో ఎందుకు మాట్లాడలేరు అని అడిగారంట. అడిగితే దేవుడు ఆ ప్రశ్నకి సమాధానం ఏమని ఇచ్చారంటే, మొదట స్త్రీ నన్ను బహుగా ప్రేమిస్తుంది. ఏం చేస్తుందంట? బహుగా ప్రేమిస్తుందంట మొదటి స్త్రీ. ఆమెతో నేను మాట్లాడకపోయినా పలకరించకపోయినా తను నన్ను వెంబడిస్తూనే ఉంటుంది. అందుకే నేను తన దగ్గర ఎక్కువ సమయం గడపలేదు. రెండో స్త్రీ దగ్గరికి వెళ్తే తనని నేను తట్టాలని తను ఆశపడుతుంది. అందుకే నేను తన దగ్గరికి వెళ్ళి అలా భుజం తట్టేసి వెళ్ళిపోయాను. మూడో స్త్రీ చాలా బలహీనంగా ఉందంట. తను మాట్లాడాలి ప్రభు నాతోటి, ఒకవేళ మాట్లాడకపోతే నేను మళ్ళీ తిరిగి దేవుడి సన్నిధికి రాను అని చెప్పి తను అనుకొని దృఢ నిశ్చయంగా మనసులో పెట్టేసుకుని ఉందంట. ఆ విషయం దేవుడు ముందుగానే గమనించుకొని మొదట ఆమె దగ్గరికి వెళ్ళి ఆమెతో మాట్లాడి పరామర్శించి అప్పుడు అక్కడి నుంచి వెళ్ళారంట. దీని అర్థం మీకు అర్థమైందమ్మా? ఈ దర్శనానికి అర్థం ఏంటి అన్నదంటే, మనం దేవుణ్ణి మొదటి స్త్రీలాగా హత్తుకొని ఉండాలి, ప్రేమించాలి, బహుగా ప్రేమించాలని దేవుడు కోరుతాడు. మన జీవితంలో కలిమి ఉన్నా లేమి ఉన్నా కష్టమున్నా సుఖమున్నా మనం అడిగిన వచ్చినా రాకపోయినా ధనమున్నా లేకపోయినా ఏది ఉన్నా కూడా దేవుణ్ణి తుది శ్వాస వరకు హత్తుకొని నడవమని మన దేవుడు మనల్ని ఆశిస్తున్నాడు, కోరుతున్నాడు. మొదటి స్త్రీ పట్ల ఆయనకి ఎంత అపారమైన ప్రేమ చూడండి. నేను పలకరించకపోయిన నా బిడ్డ నన్ను వదిలి వెళ్ళదు అని చెప్పి చెప్తున్నాడు అన్నమాట. అయితే దేవుడు కంటే హృదయపూర్వకంగా ప్రేమించి వెంబడించే వాళ్ళంటే చాలా ఇష్టం అంట. వాళ్ళని తీసుకెళ్లి దేవుడు ఎక్కడ పెడతారంట తెలుసా? ఉన్నతమైన స్థలంలో తీసుకెళ్లి పెడతారంట. చూసారా ఎంత చక్కగా ఉంది వర్తమానం. అలాగే యూదా విషయంలో కూడా మనం వచ్చామంటే, ఆయన ఎన్నడూ కూడా దేవుని అలా ప్రేమించలేదు, ఎన్నడూ కూడా దేవుడితో అలాంటి సంబంధం పెట్టుకొని ఆయన బ్రతకలేదు. ఎప్పుడు చూసినా ఒక కల్ప్రిట్ మైండ్ అంటారు కదా, చెడ్డ హృదయం అన్నమాట. ఏదో ఆశించిన హృదయం అది. నాకు ఇది ఉంటేనే నేను వెళ్తాను, నాకు ఇది వస్తేనే నేను వెళ్తాను. చాలా మంది భక్తి జీవితం ఈ రోజుల్లో అలాగే అయిపోతుంది. దేవుడి దగ్గరకు వస్తున్నారు కానీ హృదయపూర్వకంగా రావట్లేదని దేవుడు బాధపడుతున్నాడు. వాళ్ళ అవసరతల గురించి వచ్చిన వాళ్ళు ఉన్నారు. ధనము అవసరం లేదని నేను ఎన్నడూ చెప్పనండి, అది అబద్ధమైతే చెప్తాను. ధనము అందరికీ కావాలి, ప్రతి ఒక్కరికి ధనం చాలా నీడ్ ఉంది రోజుల్లో. కానీ అదొక విగ్రహారాధన మాత్రం మనసులో ఉండకూడదని దేవుడు మనకి చెప్పడం అనేది జరుగుతుంది. కలిసి 3:5 కూడా మనం ఆ వాక్యం చదువుకుందామండి ఒకసారి. ఎవరైనా చదవాలనుకున్న వారు తీయొచ్చు. కలిసి 3:5. కావున భూమి మీదనున్న మీ అవయవములను అనగా జారత్వమును, అపవిత్రతను, కామక్రోధతను, దురాశను, విగ్రహారాధన అయిన ధనాపేక్షను చూసారా? దేవుడు ధనాన్ని దేంతో పోలుస్తున్నారండి? విగ్రహారాధనతో పోలుస్తున్నారు. దేవుడికి తెలుసు మన అవసరతలు ఏంటో, మనకి ఏ టైంలో ఏం కావాలి, ఏ టైంలో ఏమొద్దు. ఎంత అవసరత కలిగి మనం వాడుకుంటే, ఎంత అవసరత కలిగి మన దగ్గర అది ఉంటేనే మనకు అది చాలా మంచిది. అగరు ప్రార్థన కూడా అలాగే ఉంటది. ఏమని? దేవా నాకు సరిపడంతనే ఇవ్వు, తినంత వరకే ఎక్కువగా అయితే నేను ఒకవేళ లేని స్థితిలో అయిపోతే నేను దరిద్రుని అయిపోతాను,
దొంగతనం చేస్తానేమో, నాకు ఎంత కావాలో అంతే ఇవ్వు అని చెప్పి ఆ భక్తుడు కూడా ప్రార్థన చేయడం జరుగుతుంది. నిజంగా అండి, ధనము చాలా విషయాల్లో చాలా మందిని పడగొట్టేసింది. యూదా ఇస్కరియోతు గారి విషయంలో కూడా అదే జరిగింది. ఆ ధన పిచ్చి వల్ల ఏమైపోయింది అని అంటే ఆయన ప్రభువుని అమ్ముకోవాల్సిన పరిస్థితికి దిగజారిపోయాడు అనమాట. అదొక విగ్రహంలో ఆయన హృదయంలో స్థిరపడిపోవడం వల్ల ఏమైంది అంటే భయంకరమైన పరిస్థితుల్లో ఆయన జీవితం ముగియడం కూడా మనం చూసాం. ఈ రోజు క్రైస్తవులు కూడా అండి చాలా విషయాల్లో దేవుణ్ణి అమ్ముకోవడం జరుగుతుంది. మనం కూడా చాలా విషయాలు నమ్ముకుంటున్నారు. అదేం సిస్టర్, మనమేం అమ్ముతున్నాము, ఎలా అమ్ముతున్నాము అని అనుకుంటున్నామా? నిజంగా అమ్ముతున్నామండి. కొన్ని విషయాలు మనము పరిశీలించుకుందాం. ఈ విషయంలో కూడా ఏంటంటే, ఎలా అంటే ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు మనల్ని దేవుడు ఏమంటాడు? హృదయపూర్వకంగా రమ్మని చెప్పాడు. ఇంకోటి, ఆయన న్యాయశాసనాలు ఏవైతే మనకి విధించి ఉన్నారో జీవ గ్రంథంలో అవన్నీ కూడా మనం పాటించాలి. ఒకవేళ పాటించకుండా మనం మన ఇష్టానుసారంగా వెళ్ళిపోయామనుకోండి, ఏమవుతుంది? మనం కూడా ప్రభు వారిని అక్కడ అమ్మినట్టుగానే అవుతాం. మనం కూడా యూదా ఇస్కరియోతు లాగానే అయిపోతున్నాం. ఎగ్జాంపుల్ చూసుకుందాం. ఆదివారం దినాన దేవుడు మనల్ని మందిరానికి వెళ్ళమని చెప్పాడా లేదా? చెప్పాడు కదండి. ఆ రోజు చాలా వరకు అందరం ఏం చేయాలి? ఎన్ని పనులున్నా ఏమున్నా ఫస్ట్ మనం ఏం చేయాలి? అన్ని పక్కన పెట్టి దేవుడి సన్నిధానానికి వెళ్ళిపోవాలి. అదే మన దేవుడు మన నుంచి కోరుకుంటున్న విషయం. కానీ ఈ రోజుల్లో ఏమైపోయిందండి? ఆజ్ఞని అతిక్రమించే పనులు ఎక్కువ అయిపోయాయి. దేనికి మనం ఎక్కువగా ప్రయారిటీ ఇస్తున్నాం తెలుసా అండి? ఫంక్షన్స్ ఏమన్నా ఉన్నాయంటే ముందు మందిరాలు ఆపేస్తారు, ఫస్ట్ అక్కడికి వెళ్ళిపోతారు. అనారోగ్యం ఉంది, మంచం మీద నుంచి లేకలేని పరిస్థితిలో ఉండి దేవుడు దానికి ఖచ్చితంగా అంగీకరిస్తాడు. అవును, నా బిడ్డ పరిస్థితి బాగాలేదు, అందుకే నా బిడ్డ నా దగ్గరికి రాలేదు అని దేవుడు అనుకుంటాడు. కానీ అన్ని అనుకూలత ఉండి ఒక మంచి ఫంక్షన్ రాగానే ఏమైపోతుంది? దేవుడి దగ్గరికి మనం పరిగెత్తేస్తాం. ఎందుకు? అక్కడ ఉన్న బంధువుల గురించి, అక్కడ పెడుతున్న ఫుడ్ గురించి దేవుడిని అమ్ముకుంటున్నాం. మనం మన ఇష్టాలకి ప్రయారిటీస్ కి దేవుడిని ఏం చేస్తాం? ఆయన ఆజ్ఞల్ని పక్కన పడేసి దేవుడిని అక్కడ అమ్మేసుకుంటూ ఆ ఫుడ్ గురించి ఆ యొక్క బంధువుల దగ్గరికి ఫస్ట్ మనం పరిగెత్తేస్తాం. మొట్టమొదటి అది మనం సరి చేసుకోవాలని దేవుడు చెప్తున్నాడు. ఇంకొకటి, ఎలక్షన్స్ టైంలో కూడా చాలా మంది డబ్బులు తీసుకుంటారండి. వాక్య క్రమం ప్రకారంగా మనం చూసుకుంటే ఆ డబ్బుని మనం ముట్టకూడదు. ఎందుకంటే అది సత్యాన్ని అమ్ముకుంటున్నట్టు, సత్యాన్ని మనం అదే అమ్ముతున్నట్టు దేవుడు చెప్తున్నాడు. అలాంటి విషయాలు కూడా నువ్వు ముందుకు వెళ్ళొద్దు. అలాంటి ధనాన్ని మనం ఎప్పుడు కూడా అపేక్షించకూడదు. ఆ ధనము రక్తంతో సమానం, చెడ్డది. నిరపరాధుల రక్తం ఉంటుంది దాంట్లో, అది ముట్టకూడదు. ఆ ధనాన్ని కూడా మనం దూరంగా ఉండమని దేవుడు మనకి చెప్తున్నాడు అన్నమాట. అయితే క్రీస్తుని మరిచి అన్యజనుల వల్ల మనం కూడా ఈరోజు ప్రవర్తించడం అనేది జరుగుతుంది. ఇలాంటి చిన్న చిన్న విషయాల్లో మన భక్తి జీవితాన్ని మర్చిపోయి మనం ఆయన నమ్మేస్తున్నామండి. దేవుడు ఈరోజు మనకు హెచ్చరిక చేస్తాడు, మనం అలా ఉండకూడదు. నీతిని వదిలిపెట్టకండి. దేవుడు మనకు అదే చెప్తున్నాడు, నీతిని వదిలిపెట్టద్దు. ఇందాక తల్లిగారు చదివారు మనకి తిమోతి రాసిన పత్రికలో కదా, ఎంత చక్కగా వివరించారు ధనాపేక్ష గురించి. దాంట్లో క్షీణించాలి. పౌలు భక్తుడు అలాగే చెప్తుంటాడు కదా, నేను ఉన్న స్థితిలోనే సంతృప్తి కలిగి ఉన్నాను అని చెప్పేసి ఒక లేఖనంలో ఆయన మనకి సెలవివ్వడం కూడా జరుగుతుంది. ఏ స్థితిలో ఉన్నా సరే, ఏ స్థితిలో ఉన్నా మనం సంతృప్తి కలిగి ఉండాలి. ఒక రోజు మనం బిర్యానీ తింటాం, ఒక రోజు పెరగన్నం తినాల్సిన పరిస్థితి వస్తుంది, ఒక రోజు ఏమీ లేని పరిస్థితి కూడా వస్తుంది. అయినా కూడా ఏం చేయాలి? దేవుని వెంబడిస్తూనే ఉండాలి. ఏమైపోతుందంటే మన ఆశలు ఎక్కువగా, కోరికలు ఎక్కువైపోయి ఒక రోజు అది పొందుకోలేని పరిస్థితి ఉంటే ఏమైపోతుంది తెలుసా అండి? దేవుడి మీద సనగడం అనేది మనం స్టార్ట్ పెడుతున్నాం. ఆ సనగడం ఎంత దరిద్రం అయిపోతుందంటే దేవుడిని మన జీవితంలో దూరం చేసుకుంటున్నాం. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు కూడా అదే చేశారు, సనిగారు దేవుడి దగ్గర. దేవుని అందు సంతృప్తి చెందకుండా, ఉన్న స్థితిని బట్టి సంతృప్తి చెందకుండా ఏమైపోయారంటే సనుగుతూ వెళ్ళిపోయారు. ఆ సనగడం వల్ల వాళ్ళు ఏమైపోయారు? దేవుణ్ణే విడిచిపెట్టుకున్నారు కదా, వాళ్ళ ప్రాణాలు కూడా పోయాయి. ఎప్పుడు కూడా సంతృప్తి కలిగి జీవించడం అనేది నేర్చుకోమని కూడా దేవుడు మనకి చెప్తున్నాడు. ఈ పాయింట్ కూడా మనము నోట్ చేసుకోవాలి. దేవుడి నామానికి స్తోత్రం, హల్లెలూయా. మళ్ళీ ఇప్పుడు మనం యూదా ఇస్కరియోతు గారి దగ్గరికి వస్తామండి.
అయితే యేసుతో ఉంటూ యేసుని ప్రేమించకుండా యేసుతో సమాధానంగా ఉండకుండా ఆయన ఏం చేసుకున్నాడు? ఆ ధనానికి తనను తానుగా అప్పచెప్పుకొని తన జీవితంలో ఉన్న సమాధానం కోల్పోయాడు, ప్రేమని కోల్పోయాడు. ఫైనల్లీ తన ప్రాణాన్ని ఏమైపోయింది? హత్యకి ఆత్మహత్య చేసుకుని అప్పచెప్పుకొని చనిపోయే పరిస్థితిలో వెళ్ళిపోయాడు. ప్రభువుని పోగొట్టుకున్నాడు కంప్లీట్ గా ఆయన. పరలోకాన్ని కూడా పోగొట్టుకున్నాడు. ఆయనలో ఉన్న ధనం మీద ఉన్న ఆసక్తి ఏమైపోయిందంటే శ్రేష్టమైన ఇవులని ఆయన జీవితం నుంచి పొడగొట్టుకోవడం జరిగిపోయింది. అందుకే మనం చాలా జ్ఞానంతో ఉండాలండి. జీవితంలో ప్రభువారు మనకి ఏదైనా ఇచ్చినా, ఏ ఫలం ఇచ్చినా, ఏ తలాంత్ ఇచ్చినా, ఏ బాధ్యత ఇచ్చినా నమ్మకత్వం కలిగి చేయాలని దేవుడు చెప్తున్నాడు ఈ రోజు మనకి. లోకరహితంగా ఏదో ఆశించి దేవుడిచ్చిన ఆజ్ఞలు పక్కన పెట్టేసి మన ఇష్టానికి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చామనుకోండి, ఏమైపోతుంది? అది కాస్త అంతా నాశనానికి చేరువైపోతుంది అనమాట. అలా దేవుడు ఉండకూడదు అని చెప్పి మనకి స్పష్టంగా చెప్పడం అనేది జరుగుతుంది ఈ వాక్యం ద్వారా కదా. ధనం అనేది ఒక వస్తువులా మనం చూడాలి అంతే. అది ఎంతవరకు వాడుకోవాలో అంతవరకే వాడుకోవాలి కదా. ఇప్పుడు ధనం గురించి ఇంకొంచెం మాట్లాడుకుందాం. ధనం గురించి ఏం మాట్లాడుకుందాం అంటే, ఇప్పుడు మన దగ్గర డబ్బులు ఉన్నాయండి, చాలా డబ్బులు ఉన్నాయి. ఆ డబ్బులు ఉంటే మనం ఏం చేస్తాము? మార్కెట్కి వెళ్ళి, ఇప్పుడు ఎండాకాలం కదా, ఏసీ సీజన్, కదండి, ఏసీలు కొనుక్కుంటాము, అలాగే కాస్ట్లీ బెడ్స్ కొనుక్కుంటాము. కానీ ప్రశాంతమైన నిద్రని మాత్రం మనము కొనుక్కోలేము కదా. దేవుడు అదే చెప్తున్నాడు. ఇంకా ఫుడ్, ధనంతో మనం ఏం కొనుక్కుంటాము? మంచి ఫుడ్ కొనుక్కుంటాం, మంచి ఫుడ్ కొనుక్కుంటాము. అలాగే ధనంతో మంచి ఫుడ్ కొనుక్కుంటాం, కానీ ఆ ఫుడ్ వల్ల అరుగుదలని మనం కొనుక్కోలేం. ఏదైతే తింటామో అది అరిగించుకొని జీర్ణించుకునే శక్తి అది దేవుడు మనకిస్తే వస్తుంది, కానీ మనం తినే ఫుడ్ వల్ల కూడా జరగని పని. ఇంకో ఎగ్జాంపుల్ కూడా తీసుకోవచ్చు. అలాగే ధనం వల్ల మంచి మంచి ట్రీట్మెంట్స్ మనం చేయించుకోవచ్చు, కాస్ట్లీ ట్రీట్మెంట్స్. ఫారెన్ కి వెళ్ళొచ్చు, పెద్ద పెద్ద డాక్టర్స్ ని కలవచ్చు, కానీ మన ప్రాణాన్ని మాత్రం ఎవరు కాపాడలేరండి. మన ప్రాణాన్ని కాపాడేది మన పరమ తండ్రి అయిన ప్రభు చేతిలోనే మన ఆత్మ ఉంటుంది. ఆ విషయంలో కూడా మనం చాలా జాగ్రత్త కలిగి ఉండాలి. ధనంతో మనము స్నేహితుల్ని సంపాదించుకోవచ్చు, కానీ నిజమైన స్నేహితుడు మనకి ధనం వల్ల దొరకనే దొరకడు. దేవుని నామానికి స్తోత్రం. ఈ విషయాలలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఈ ఎగ్జాంపుల్స్ అన్ని ఎందుకు చెప్తున్నాను అంటే, ధనం అవసరం, కానీ అది ప్రయారిటీ అవ్వకూడదు మన జీవితంలో. అదే ప్రాధాన్యత అనేది అవ్వకూడదు అని కూడా మనకి తెలియజేయడం అనేది జరుగుతుంది. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. అయితే మనం ఇంకొక వాక్యాన్ని కూడా చూసుకోవచ్చు అన్నమాట. పేతురు రాసిన పత్రికలో కూడా ఒకటి ఉంటుందండి, చక్కనైన వాక్యం ఉంటుంది పేతురు రాసిన పత్రికలో. మందకు మాదిరిగా మనం ఉండాలి అని చెప్పేసి ఒక వాక్యం ఉంటుంది పేతురు రాసిన పత్రికలో. నోట్ చేసుకోండి. చదవండి సిస్టర్. బలిచేత కాక దేవుని చిత్త ప్రకారము ఇష్టపూర్వకంగాను దుర్లాభాపేక్షతో కాక సిద్ధ మనసుతోను మీ మధ్య నా దేవుని మందను పై విచారణ చేయుచు దాన్నే కాయుడి. మీకు అప్పగింపబడిన వారిపైన ప్రభువులైనట్లుగా మందకు మాదిరిగా ఉండుడి. దీంట్లో దేవుడు మనకు కూడా ఇంకొక ధనం గురించి ఇంకో చక్కనైన వాక్యాన్ని చెప్పాడు. బలిమి చేత కాక దేవుని చిత్త ప్రకారము ఇష్టపూర్వకంగా దుర్లాభేక్షతో కాక సిద్ధ మనసుతో మీ మధ్యనున్న దేవుని మందను పై విచారణ చేయుచు దానిని కాయుడి. ఎంత చక్కనైన మాట కదండి ఇది కదా. బలవంతంతో చేయకూడదు అంట. ఇంకేం చేయాలంట? దేవుని చిత్త ప్రకారంగా ఇష్టపూర్వకంగానే మనం చేయాలి. అలాగే దుర్లాభేక్షతో కాక సిద్ధ మనసుతో మీ మధ్యనున్న దేవుని మందను పై విచారణ చేయుచు దానిని కాయుడి. మీకు అప్పగింపబడిన వారిపైన ప్రభువులైనట్లుండగా మందకు మాదిరులుగా ఉండుడి. దేవుని నామానికి స్తోత్రం. ఈ వాక్యాన్ని ఈ రోజు మనం అందరం కూడా మన జీవితంలోకి ఎలా అప్లికబుల్ అవుతుందో చూసుకుందాం. ఏమంటే, సిస్టర్ నేను సమయం ఎక్కువ తీసుకుంటున్నానా? సిస్టర్ లాస్ట్ టాపిక్ అయిపోతుంది ఇంకా. ఇది లాస్ట్ టాపిక్ అని మాట్లాడేది. దేవుడు ఏం చెప్తున్నాడు అని అంటే, దేవుడు మనకి ఏదైనా పని అప్పచెప్తే, ఎవరైనా ఆత్మని మనకు అప్పచెప్పాడు అనుకోండి, ఏదైనా మనం పని చేస్తున్నాము అయితే
దాని పక్షాన మనము 100% ఎఫర్ట్ పెట్టి కరెక్ట్ గా జెన్యూన్ గా చేయాలి అని కూడా దేవుడు చెప్తున్నారు. దాంట్లో మనము అధికారం చెలాయించకూడదు. ఈ మధ్య కాలంలో చూస్తున్నామండి, చాలా సంఘాలలో చాలా పాస్టర్లు ఎలా అయిపోతున్నారు అని అంటే తమ గొర్రెలని ప్రేమించడం కన్నా అధికారంగా ఎక్కువగా వాళ్ళ మీద బలవంతపు పనులు నెట్టుతూ ఉన్నారు. మాదిరికరంగా ఉండాల్సిన వాళ్ళు ఏమైపోతున్నారు అంటే వాళ్ళకి ఆదివారం వచ్చామా, మెసేజ్ చెప్పామా, వెళ్ళిపోయామా, అక్కడితో అయిపోయింది అన్నట్టు ఉంటున్నారే కానీ వాళ్ళ స్థితిగతులు ఎలా ఉన్నాయి, వాళ్ళ పరిస్థితులు ఎలా ఉన్నాయి, వాళ్ళకి ప్రార్థించే విధానం ఎలా ఉంది అన్న విషయం వాళ్ళు మర్చిపోతున్నారు. ఒకప్పుడు ఒక దైవజనుడు మాట్లాడడం నేను విన్నానంటే, ఒక విశ్వాసి యొక్క ప్రార్థన జీవితం ప్రతిరోజు 2 గంటలు ఉండాలంట. ఒక సేవకుడి యొక్క ప్రార్థన జీవితం 5 గంటలు ఉండాలంట అండి. సేవకుడు ప్రార్థన జీవితం ఎలా ఉండాలి? 5 గంటలు. ఎందుకంటే దేవుడు తనకిచ్చిన మందని సరిగ్గా కాయాలి అంటే అన్ని గంటలు దేవుడి సన్నిధానంలో ఆ బిడ్డల గురించి మొరపెట్టాలంట. అది వాళ్ళ బాధ్యత. ఇంకా ఏమని చెప్పారంటే, ఒక విశ్వాసి సంవత్సరం మొత్తంలో బైబిల్ మొత్తం ఒకసారి చదవాలంట ఖచ్చితంగా. కానీ సేవకుడు మాత్రం 2-3 సార్లు చదవాలంట జీవ గ్రంథాన్ని. క్షుణ్ణంగా పరిశీలించుకుంటూ చదివి ధ్యానించి అప్పుడు ఏం చేయాలి? దైవ బిడ్డలకి ఆ వాక్కులని తీసుకొని వెళ్ళాలి అని చెప్తున్నారు. చూసారా? ఇంకొక మాట కూడా మనం చూస్తాం కదా జీవ గ్రంథంలో, నీతిమంతుడు విశ్వాసము మూలంగా జీవించాలి అని చెప్పేసి. ప్రతి ఒక్కరు కూడా ఈ రోజుల్లో మనం నిజంగా విశ్వాసం మూలంగానే జీవిస్తున్నామా? లేమి వచ్చినప్పుడు, తినడానికి కూడా మనకి లేని సమయంలో ఉన్నప్పుడు, కష్టకాలం మన దగ్గర వచ్చినప్పుడు నిజంగా ఆ గుణం మనలో ఉందా అన్నది ఈరోజు మనం ప్రశ్నించుకోవాలి. దేవుడు అదే చెప్తున్నాడు, సేవకులైనా సరే ఎవరైనా సరే అవసరతలు వస్తాయి. ధనావసరతలు ముఖ్యంగా వచ్చినప్పుడు ఏం జరుగుతుంది అంటే, చాలా మంది విశ్వాసుల మీద రుద్దేయడం జరుగుతుంది. నేను ఎన్నో మాటలు వింటున్నాను ఈ మధ్య, ఎన్నో సంఘాల నుంచి వింటున్నాను. ఒక బ్రదర్ అయితే మాకు తెలిసిన కౌన్సిలింగ్ వచ్చారండి, తన పాస్టర్ గారి గురించి మాట్లాడుతున్నారు అనమాట. ఆయన ఎప్పటి నుంచో ఎవరితో మాట్లాడాలో తెలియక ఆయన నిజంగా చాలా బాధపడుతూ మాట్లాడుతుంటే, మాకు తెలిసిన ఒక బ్రదర్ ఎక్కువ కౌన్సిలింగ్స్ ఇస్తుంటారు. ఆయన దగ్గరకు వచ్చి ఫోన్ కాల్ ఆయన నంబర్ దొరికితే ఫోన్ చేసి మాట్లాడుతున్నారంటే, బ్రదర్ నేను ఒక మాట మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఏంటండి అని అంటే, నేను ఒక సంఘానికి వెళ్తున్నాను, ఆ సంఘంలో ఒక దైవ కుటుంబం ఉందండి, సేవకుడు ఉన్నారు. ఆ సేవకుడు ఎలా అంటే, ప్రతిసారి కూడా మేము దశమభాగాలు అయినది ఖచ్చితంగా టైంకి ఇచ్చేస్తాను. నాకు ఒక 30,000 జీతం ఉంది నెలకి. ఆ 30,000 జీతంతో నేను దశమభాగం ఎంత ఇవ్వాలో మొత్తం ఇచ్చేస్తాను. ఆ తర్వాత ఆ సంఘానికి వచ్చే ప్రతి ఒక్క పెద్ద మనిషి ఎవరైతే ఉంటారో, వచ్చి వెళ్ళేవారు ఉంటుంటారో, వాళ్ళ ఖర్చులు కూడా నేనే చూసుకుంటాను. వాళ్ళు ఇచ్చినప్పుడు వాళ్ళ భోజనాలు నేను చూస్తుంటాను. అలాగే మిగతా వాళ్ళు విశ్వాసులకి వాళ్ళ కుటుంబంలో ఏమైనా బర్త్డేస్ అవి ఏమైనా జరుగుతున్నాయి అనుకోండి, ఆ టైంలో కూడా నేనే ఖర్చు పెడతా ఉంటాను. అలాగే సంఘంలో ఏదైనా కూడికలు జరుగుతాయి కదండి, దానికి కూడా మా పాస్టర్ గారు చెప్తారు, అది ఆ ఖర్చు కూడా మేమే భరించుకోవాలి అని. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. ఒక కాపరి చెప్పాల్సిన మాటలంటండి. ఆయన అంటున్నాడు, నాకు వచ్చిన జీతం అంతా కూడా నేను ఇల్లు పోషించుకోనా, కుటుంబాన్ని పోషించుకోనా, ఈ ఖర్చులని పెట్టుకుంటూ తిరగాల అని చెప్పి ఆయనకు ఒక ప్రశ్న వచ్చేసి మానసిక వేదనకు గురి అయిపోయి అప్పుల పాలైపోతున్నాడు అంట రోజు రోజుకి. ఆ విషయం ఎక్కడ చెప్పుకోవాలో అర్థం కాదు. ఇప్పుడు సంఘం మానేస్తే మళ్ళీ ఆయన మీద ఎక్కడ చెడ్డ ప్రచారం వస్తుందని భయపడిపోతున్నాడంట. వాళ్ళ కుటుంబీకులకు సమాధానం చెప్పుకోలేక, అక్కడ పాస్టర్ గారికి సమాధానం చెప్పుకోలేక నలిగిపోతున్నాడంట అండి ఆయన. తన పిచ్చి అలా ఎలుబడి చేస్తుంది ఈ రోజు సంఘాల్లో కూడా. నాకు నిజంగా చాలా బాధ వేసింది ఆ బ్రదర్ అలా మాట్లాడారు అని చెప్పినప్పుడు. తర్వాత ఈయన కొంచెం కౌన్సిలింగ్ ఇచ్చి కొన్ని వాక్యాలు, కొన్ని లేఖనాలు ఎత్తిపట్టి పరిశీలన చేసి, అందుకే అంటారు దేవుడు అదే చెప్తారు, ప్రతి ఒక్కరు చెప్పినట్టుగా వింటూ వెళ్ళిపోవడం కాదు, మళ్ళీ వెళ్ళి వాక్యాన్ని చూసుకొని వాక్యాన్ని పరిశీలించుకోవాలి. కొన్ని చెయ్యాలి, కానీ కొన్నిటికి హద్దులు అనేది ఉన్నాయి మనకు కూడా. ఆ హద్దుల ప్రకారంగానే మనం కూడా ఉండాలి. చెప్పిన మాటల్లో తలాడిస్తూ వెళ్ళిపోతున్నాం అనుకోండి, నష్టపోతాం. అబద్ధ ప్రవక్తలు లోకంలో ఎంతో మంది వస్తున్నారు. ధనాపేక్షతో కూడిన బిడ్డలు అనేక మంది వస్తున్నారు. ఎవరిది నిజమైన బోధ, ఎవరిది అబద్ధమైన బోధ, ఎవరి దగ్గర ఉండాలి, ఎవరి దగ్గర ఉండకూడదని ఒక విశ్వాసిగా అది ప్రతి ఒక్కరు కూడా పరిశీలించుకోవాల్సిన సమయం ఇది. సేవకుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట. మందని జాగ్రత్తగా కాయాలి. దేవుడు అదే చెప్పాడు, బలవంతంగా కాదు, వాళ్ళతో బలవంతంగా ఏ పని చేయించొద్దు, వాక్యం చెప్పు. నీ అవసరం ఉందా, దేవుడి దగ్గరికి వెళ్ళి కూర్చొని అడుగు, దేవా నాకు ఈ ప్రాబ్లం ఉంది, నువ్వు నాకు సహాయం చేయి. విశ్వాసం మూలంగా బ్రతకమని అందుకే దేవుడు చెప్తున్నాడు కాపర్లకు కూడా. అలా బ్రతకాలి. అంతేకాని ఉన్న అవసరతలన్నీ వస్తున్న గొర్రెల మీద రుద్దేస్తే వాళ్ళు ఏమైపోతారు, దేవుడిని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారండి. ఆ బ్రదర్ విషయం అలాగే జరుగుతుంది. ఒత్తిడికి గురి అయిపోతున్నానండి, నిద్ర పట్టట్లేదండి నాకు.
దేవనామానికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే కాపర్లు కూడా దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు అన్నమాట. ఏమని అనంటే దేవుడి సేవ ఇష్టంతో చేయాలి, అధికారంతో చేయకండి. ఆయన ఇచ్చిన అధికారాన్ని ఎప్పుడు కూడా దుర్వినియోగం చేయకూడదు అని చెప్పేసి దేవుడు చక్కగా వివరణ ఇస్తూ ఉన్నాడు మనకి వాక్యంలో కూడా. ఏమని చెప్పాడంటే ప్రధాన మీకు అప్పగింపబడిన వారిపైన ప్రభువులైనట్టుండగా మందకు మాదిరిగా ఉండండి. ప్రభువులైనట్టుగా కాపరులు విశ్వాసుల మీద ఉండకండి అని చెప్తున్నాడు. మాదిరిగా ఉండండి, మాదిరిగా. ఎవరైనా విశ్వాసులు తమ సేవకుల గురించి మాట్లాడితే ఎలా మాట్లాడాలి? అరే మా సేవకులు మా గురించి ఇంత ప్రార్థన చేస్తారు, మా కష్ట సమయంలో మమ్మల్ని ఆదుకుంటున్నారు, మా మంచి చెడ్డలు మమ్మల్ని చూసుకుంటున్నారు, ఇలా మా గృహ కూడికలు పెడుతున్నారు, మా నుంచి ఏమి ఆశించకుండా వాళ్ళు నిస్వార్థమైన భక్తి చేస్తారు, బ్రతికితే ఇలాంటి సేవకుల మాదిరికరంగా మేము బ్రతకాలి అని చెప్పాలి. అలాంటి సాక్ష్యం సంపాదించుకోవాలి ఈ కాలం. కానీ బలవంతపు ఒత్తిడిలో వస్తున్న బిడ్డల్ని, గొర్రెల్ని వాళ్ళ ఇష్టానికి వాడుకొని వదిలేస్తున్నారు. ఇష్టానికి అలా ఉండకూడదు. అలాంటి ధనాపేక్ష కలిగిన బిడ్డలు కాపర్లు ఎవరు కూడా ఉండకూడదని కూడా వాక్యం మనకి హెచ్చరిక చేస్తుందండి. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు విలువైన విషయాలు ఈ రోజు మాట్లాడుతున్నప్పుడు, దేవుడి దగ్గర ధ్యానం చేస్తున్నప్పుడు కూడా ఇవన్నీ కూడా చెప్పడం జరిగింది. అందుకని చీకటి క్రియలు ఈ రోజులలో భయంకరంగా ఏలుబడి చేస్తున్నాయండి. ఈ భయంకరమైన చీకటి క్రియలన్నిటి నుంచి కూడా మనం ఎదురెళ్ళాలి అని అంటే మొట్టమొదట మనం దేవుని హృదయపూర్వకంగా ప్రేమించాలి, హృదయపూర్వకంగా వెంబడించాలి. దేని పట్ల కూడా మనం విగ్రహారాధన బంధకాలు కలిగి ఉండకూడదు. యేసు ప్రభు వారు ఇచ్చిన దాంతో మనము సంతృప్తిగా తిని బ్రతకడం కూడా నేర్చుకోమని చెప్పాడు. ఇంకోటి, ఆయనని మనం ఎట్టి పరిస్థితుల్లో ఏ విషయంలో కూడా అమ్ముకోకూడదు. ఏ విషయం నీతియుక్తులు ఎక్కడ కూడా మనము అమ్ముకోకూడదు. అది ఎలాంటి విషయాలైనా సరే ఆజ్ఞలు పాటించే విషయంలో క్రమంగా జాగ్రత్తగా ఉండి మన ప్రభువారు ఆయనని వెంబడించమని ఈ రోజు మనకి చెప్తున్నారు. సంతృప్తి లేని చోట సనుగు కూడా బాగా వస్తుందంట. మనం సనగొద్దు దేవుడి మీద, సంతృప్తి కలిగి బ్రతుకుదాం. ఇచ్చిన దాంట్లో ఏం చేయాలి? సంతృప్తి కలిగి బ్రతకడం అనేది నేర్చుకోవాలి. మనం ఇంకేంటంటే మన మీద ప్రభువులుగా ఉండకూడదు అన్న పదం విషయంలో ఇంకొక మాట అండి, మనం జీవిస్తూ బోధించాలి. దేవుడి వాక్యంలో ఏం చేయాలంట? జీవిస్తూ బోధించాలంటే. అలా చేస్తేనే దేవుడు మనల్ని కూడా దీవిస్తారు. ఇంకా మన విశ్వాసుల గురించి ప్రార్థన చేయాలి. కష్టాల్లో ఉన్న వాళ్ళ గురించి మనం ఆదుకోవాలి. ఒక వర్డ్ ఉంటుంది ఇంగ్లీష్ లో ఏంటంటే డోంట్ మ్యానిపులేట్, ఇంపాక్ట్ ద పీపుల్ అని. అంటే మ్యానిపులేషన్ అంటే ఈ రోజుల్లో ఏమైపోతుందంటే దేవుడి కన్నా ఎక్కువగా సేవకుల్ని వెంబడించే పనుల్లో జనాలు ఎక్కువ బిజీ అయిపోతున్నారండి. మ్యానిపులేషన్స్ ఎక్కువ జరుగుతున్నాయి. నువ్వు ఇది చేస్తే నీకు దేవుడు ఇలా ఆశీర్వదిస్తాడు, నువ్వు ఇది కడితే నీకు ఈ విధంగా ధన సహాయం వస్తుంది, నువ్వు ఇలా చేయలేదంటే నువ్వు అయిపోతావు. అది మ్యానిపులేషన్స్ జరుగుతున్నాయి. నీ భక్తి జీవితము ఇతరుల్ని ఇంపాక్ట్ చేయాలి, అంటే ప్రభావితం చేయాలి. అరే నేను వీళ్ళలాగా వెంబడించాలి, వీళ్ళలాగా ప్రభు గురించి ఆత్మల్ని సంపాదించాలి, వీళ్ళతో పాటు నడిస్తే నేను కూడా క్రీస్తుతో నడిచిన అనుభవంలోకి వాళ్ళకి కలగాలండి. అలా మన భక్తి జీవితం ఉండాలని దేవుడు ఈ రోజు మనల్ని కోరుకుంటున్నాడు. ఇంపాక్ట్ అలా ఉండాలంట. యేసు ప్రభు వారితో ఎంతో మంది వేల సంఖ్యలో వెంబడించారండి. ఆయన మనకి మాదిరి ఈ రోజు కదా. ఆయన ఎన్నడూ కూడా ధనం పట్ల ఏనాడు కూడా ఏమి చెప్పలేదు. చెప్పిన సందర్భాలు ఉన్నాయి. విధవరాలి స్త్రీ విషయంలో ఆమె తెచ్చిన 2 కాసులు వేసినప్పుడు దేవుడు ఆమె హృదయాన్ని చూశాడు. ఎందుకంటే తనకు కలిగిందంతా కూడా ఇచ్చేసి వెళ్ళింది. అలా దేవుడు ఏం చేస్తాడంటే హృదయాలని చూస్తాడు, ఇచ్చే మనసుని చూస్తాడు. ఇయ్యాల్సిన సమయంలో, ఇయ్యాల్సిన సందర్భాలు మనం కూడా ఇవ్వాలి. దాచుకోకూడదు, ఉండి అసలే దాచుకోకూడదు. అది కూడా పాపమే. ఒప్పందం చేసుకున్నామా, మొక్కుబడి దేవుడి దగ్గర ఏదైనా చేసుకున్నా ఖచ్చితంగా అది మనం చెయ్యాలి. లాభప్రాప్తి పొందుకుని దూరం వెళ్ళకూడదు. మళ్ళీ అది మనకు శాపం అయిపోతుంది. దేవుడు అదే చెప్తున్నాడు, ఏదైనా ఉన్నావా ఆ మాటకి లోబడు. వాక్యం కూడా ఉంటుంది, నీ మాట అవునంటే అవునన్నట్టు ఉండాలి, కాదంటే కాదన్నట్టు ఉండాలి అని చెప్పు. మాట్లాడే మాటలు చేసుకునే ఒప్పందంలో చేసుకునే ప్రతి విషయంలో మనం ఏముండాలి అంటే నిస్వార్థంగా ఉండాలి, నిష్కలంకంగా ఉండాలి, దేవుడు ఇచ్చిన దాంతో సంతృప్తి కలిగి ఉండాలి. ఆయనకి ఇచ్చే విషయాల్లో మనం కరెక్ట్ గా ఇవ్వాలి. అంతేకాని వాళ్ళ వీళ్ళ మాటలు పట్టుకొని అర్హతకి మించిన పనులు మనం చేసుకుని అప్పుల పాలు కూడా అవ్వకూడదు. మనం అందరినీ చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. దేవుడు మనకి ఈరోజు తెలియజేయడం జరుగుతుంది. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. ఇచ్చే వాక్యాన్ని దేవుడు దీవించును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్.